ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇన్నాళ్లకి నీకు ఈ పార్టీ రూపంలో మంచి సందర్భం సమయం వచ్చింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. నువ్వు నాకు శుభవార్త చెప్తావని ఎదురు చూస్తున్నాను. కరెక్టే, కానీ మనోజ్ కూడా ఈ పార్టీకే వచ్చాడమ్మా. తను ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తాం, నీ టైం బాగోలేదు మరి. కానీ గుర్తుపెట్టుకో మిథున, నీకు పెద్దగా టైం కూడా లేదు. ఎవరున్నా ఏమన్నా ఏది అడ్డుపడినా నువ్వు తొందరపడి సాధించుకోవడానికే ప్రయత్నించు. మిథున, ఇలాంటి సమయం నీకు మళ్ళీ దొరకదు, సరేనా? సరేనమ్మా. ఊగే పచ్చని సిరికే ఏ గాలో సోకినదా, సాగే ఆశల నడకే దీనంగా ఆగినదా, ఓకలా ఓకలే కన్నులే మారినా తీరకావిరై నమ్ముకున్న నేల కూడా దారే లేదన్నదా, కమ్ముకున్న కారు మేఘం వానై రానన్నదా. ఎస్, మీరు ఓపెన్ అవ్వకపోయినా ఆవిడ మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయండి. నీకు మిథున అంటే ఇష్టం కదా? మీ మనసులో ఏమీ లేదని చెప్తున్నారు కదా, అది అబద్ధం. నేను దూరం జరుగుతున్న కొద్దీ మిథునకి మరింత దగ్గర ఈ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ఆ డాన్స్ చేయటం వల్ల మనోజ్ కూడా డిస్టర్బ్ అయినట్టున్నాడు. ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ సమసిపోవాలంటే నేను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే అందరికీ నేనే సమస్య అయిపోతాను. శ్రావ్య, ఏంటక్క? శ్రావ్య, ఏం చేసావే? ఫోన్లు పనిచేయట్లేదు, సిగ్నల్స్ రావట్లేదు. ఇది నీ పనేనా? ఎస్, అది నా పనే. అనుకున్నానే. ఏం చేసావే? జామర్ సెట్ చేసా. ఇక్కడ పార్టీ అయిపోయి మనం వెళ్ళేంత వరకు ఇక్కడ నుంచి ఫోన్స్ వెళ్ళవు, బయట నుంచి ఫోన్స్ వచ్చి డిస్టర్బ్ చెయ్యవు. అవునా? మరి రేపు నీ ఫియాన్సీ వస్తున్నాడు కదే, తను ఇక్కడ రీచ్ అవ్వడానికి ప్రాబ్లం కాదా? ఎలా కాంటాక్ట్ అవుతాడు? వచ్చేవాడు ఎలాగో వస్తాడులే అక్క. రమ్య గారు, చెప్పండి గౌతమ్ గారు.
మిథున్ గారికి ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్స్ కలవటం లేదు, అందుకే వచ్చాను. ఒక్కసారి పిలుస్తారా? రమ్య, రమ్య, సూపర్ గా ఉన్నావక్క ఈ డ్రెస్ లో. థ్యాంక్ యూ. గౌతమ్ గారు నీతో మాట్లాడాలంట, ముందు మాట్లాడు. పదవే. ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది మిథున్ గారు. థ్యాంక్స్. అదేంటి బ్యాగ్ తో వచ్చారేంటి? బాయ్ చెప్పడానికి. ఏంటి? ఇక్కడ నుండి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, అందుకే బయలుదేరుతున్నాను. తోడుగా ఉంటానని వచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఇక్కడ మీరు ఒంటరి కాదు కదండి, మీకు తోడుగా మీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. పైగా మనోజ్ కూడా ఇక్కడే ఉన్నాడు. నేను ఉండాల్సిన అవసరం లేదు, అందుకే ఊర్లో ఆరాధ్య కూడా బెంగ పెట్టుకొని ఉంటుంది. ప్లీజ్ నేను వెళ్తానండి, మీరు పర్మిషన్ ఇస్తే. నేను పర్మిషన్ ఇవ్వకపోతే మీరు వెళ్ళడం మానుకుంటారా? నిజంగా నన్ను పర్మిషన్ అడిగేవాళ్ళే అయితే అడగడానికే వచ్చేవాళ్ళు, ఇలా బ్యాగ్ పట్టుకుని వచ్చేవాళ్లే కాదు. సరే సార్, వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి. హ్యాపీ జర్నీ. బాయ్. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా తానో నావై సాగెను, వర్షించు సజలా ఆనయనం, దర్శించు గగన ఆరూపం, హృదయమే చీకటై కమ్మిన వేళలో వేకువై నడిపినావు వెలుగులా, ఉడమిలా నీవేనా యాతనే మోసవో, ఉదయ సంధ్యల నడుమ నీవే మౌ